తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, కరువులో ప్రజలు పశువులు ప్రాణాలు కోల్పోవాలని, ఇది జరిగితే వారికి ఏదో లబ్ధి చేకూరుతుందని క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నాడు. ఇది 100కు 100% నిజం. వాళ్ళు ఇవాళ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేటువంటి ఒక చేత కావట్లేదు. నిన్న మాట్లాడినటువంటి ఒక క్రిమినల్ వేస్ట్ ఇంజనీరింగ్ విద్యార్థులను అన్నట్టు ఒక మాట కావచ్చు, ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, రకరకాల వైఫల్యాలపైన పెద్ద ఎత్తున ఒక ప్రజా విప్లవం వస్తున్నటువంటి ఒక తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇవాళ క్షుద్ర పూజలు అని చెప్పని ఒక చిల్లర మల్లర డ్రామా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వేదికగా మొదలుపెట్టింది. ఇది రేవంత్ రెడ్డి ఆడిస్తున్నటువంటి ఒక నీచమైనటువంటి క్షుద్ర రాజకీయ చర్య. కామాఖ్య టెంపుల్కి పోతారు. నేను కూడా గతంలో ఎప్పుడు చిన్నప్పుడు ఒక కరాటే టోర్నమెంట్కి పోయినప్పుడు నేను కూడా కామాఖ్య టెంపుల్ పోయాను. కామాఖ్య టెంపుల్లో జరిగే పూజలు పాజిటివ్ పూజలే, అక్కడ బలి కూడా జరుగుద్ది. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్ మీద ఉన్నటువంటి నానుడి ప్రజలు ఉన్నటువంటి సమాచారం అంటే అలాంటి పూజలకి ప్రసిద్ధి అని. వీళ్ళు హిందూ మతాన్ని అగౌరవపరుస్తూ ఉన్నారు. హిందూ మతమే కాదు, ఎవరైనా ఆయా దేవుళ్లను ప్రార్థించే వాళ్ళందరినీ కూడా అగౌరవపరిచే ప్రయత్నం చేస్తున్నారు. కోయి 5 బార్ నమాజ్ కర్తే హై, కోయి ఎవ్రీడే చర్చికి పోతారు, కొంతమంది ప్రతిరోజు గుడికి పోతారు, కొంతమంది 2 సార్లు 3 సార్లు సంవత్సరంలో గుళ్ళలకు పోతారు. గుళ్ళలకు పోయినంత మాత్రాన క్షుద్ర పూజలు అని చెప్పని, నువ్వు ఎందుకు పోయినావు బయట చెప్పాలని చెప్పని ఏం మెదడు దొబ్బిందండి వీళ్ళకు. అరుంధతి సినిమాలో పశుపతి ఉంటాడు. ఆ పశుపతిని బంధించడానికి పూజారి నానా తంటాలు పడతారు. ఆ రకంగా హరీష్ రావు గారు వివరిస్తూ ఉన్నారు. ఆ పశుపతిని ఖతం చేసినట్లుగానే రాజకీయంగా తెలంగాణ ప్రజలు ఇలాంటి పూజలు, ఇలాంటి క్షుద్ర పూజలు, ఇలాంటి కథలు పడితే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ బీఆర్ఎస్ని పాతరేశారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక రాజకీయ పార్టీ ఇటువంటి చిల్లర మల్లర అంశాలను రాజకీయ ఎజెండాగా పట్టుకొస్తుందంటేనే వాళ్ళు ఎంత చేవదచ్చిన వాళ్ళు, చేతగాని వాళ్ళు, మెంటల్లీ ఇంటెలెక్చువల్లీ బ్యాంక్రప్ట్ ఫెలోస్ అనేది అర్థమవుతోంది.